మీద మొత్తం వడ్లు పోసుకున్నారు. గవర్నమెంట్ ఎప్పుడు కొంటది, ఎప్పుడు అమ్ముకోవాలని దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 10-15 రోజుల నుంచి రోజు పొద్దుగాలు వస్తున్నాం, సాయంత్రం రాకుంటున్నాం, నేర్పుతున్నాం, పోతున్నాం, వాన వస్తే కనుక ఇబ్బంది అవుతుంది, ఎట్లనో ఏం చేయాలనో ఏం అర్థమైతలేదు అంటారు. కొంతమంది చూసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నామని చెప్తారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు అసలు ఏం పట్టించుకుంటలేదు అని చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వడ్లార పోసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఏ ఊరు మీది? ఇదే ఊరా? ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఈ ఆడికి 20 రోజులు అవుతుంది మేము ఇక్కడ ఉన్నవాటి. 20 ఏళ్ళ సంది పట్టినాం, ఆడబెట్టినాం. ఇక ఎవరు అత్తలేరు, చూస్తలేరు, సపరేట్గా ఉంటారు. ఆ మిల్లులు కూడా మాట్లాడతలేరు. ఇక మేము సపరేట్గా ఉంటామని ఇక సపరేట్గా ఉంటారు. రేపు చాలా అవుతుంది, ఎల్లుండి చాలా అవుతుంది, రోజు అది ఇది అనడు. ఇక ఇలా వచ్చి చూసిపోయారు, మళ్ళీ రేపు ఏమంటారు, మళ్ళీ రేపు ఏమంటారు, రోజు ఇట్లనే అంటారు, ఇట్లనే పోతున్నాం, సపరేట్గా ఉంటున్నాం. ఇక ఎవరు ఏం చేయమంటారు? వర్షం ఇట్లా పరిస్థితి వంట ఉత్తరే పోతుంది అమ్మ, ఉత్తరేగా అది మళ్ళీ తర్రపోయాలి, మళ్ళీ పోయాలి, మళ్ళీ తలకాయ నొప్పి, జబ్బరు నాశనం అయిపోతాయి, రెక్కల నాశనం అయిపోతుంది. ఉత్తది మా చేసినంత వేస్ట్ అయిపోతుంది. కైకిలో చాలే, కైకిలు చేసినంత. ఇదివరకు ఎట్లుండే? ఇదివరకు కూడా ఇట్లనే ఉండే. ఇట్లాంటి కూడా ఇదివరకు పెట్టుడుతోటే పోతూనే ఉన్నాయి మా ఒడ్లు. పోవుడే, అవి ఉండుడే లేదు. అది పచ్చి కూడా నేను పోవుడే, ఒడ్లు ఆగలేదు. నీరు మోయట ఉత్తర పోవుడే, వాడు పట్టుడుతోటే పోవుడే. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి చేస్తారు మీరు వ్యవసాయం? ఎన్నేళ్ళ నుంచి చేస్తుండొచ్చు? మేమా 30 ఏళ్ళ నుంచి చేస్తాను. ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి ఉండరా? ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎన్నడూ రాలే. ఇంతగానం అయితే పరిస్థితి, ఇంత గోస అయితే ఎన్నడూ వాళ్ళే మేము. ఎందుకు? ఏం గోస అవుతుంది? ఒడ్లు తీసుకుపోయి ఈడ పోసినాం, వాన వస్తుంది, నానుతుంది, దగ్గర పోతాను, మొలకలు వస్తాను. ఎప్పుడు వస్తాను పెడతాను. అది వచ్చుడు లేదు, బీట్ నడుచుడు లేదు, చేసుడు లేదు. రామగోస అవుతుంది. ఇక ఆగుని ఇంకోడు ప్రైవేట్ వాడు అంటే వాడు 400-300 వాడు తక్కువ అడుగుతాడు. ఇస్తామంటే మాకు పడతలు పడతట్లేదు, ఏం లేదు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? సంవత్సరం అవుతుంది. అయ్యో, కాంగ్రెస్ వచ్చుడే మాకు కట్టం వచ్చింది. కాంగ్రెస్ వచ్చుడే కట్టం వచ్చింది. ఇప్పుడు రైతులకు ఏం రూపాయి పనిచేస్తలేడు. మాకు రైతు బంధు లేదు, మాకు పింఛన్లు 4000 ఇస్తానడు, అవి లేవు. ఇక ఈ ఒడ్లు కొంటలేడు. మాకు గోస అవుతుంది, అరిగోస అవుతుంది. ఏమని ఈ గవర్నమెంట్ అంతా ఏదో చెప్పుడు మాటలే కానీ ఏం లేదు. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, ఏది లేదు, రుణమాఫీ లేదు, ఏమి లేదు. ఏదో కొద్ది మందికి చేసిండు, అన్ని చేసినాడు, ఇవ్వలేదు. ఒక చారణ మందం అయింది, బారాన మందం కాలే. అది వేస్ట్గా, ఇక అది ఇల్లు లేదు, లేదు వేస్ట్గా. అది కేసీఆర్ అని ఉండే ఓ బస్సులను పెట్టించి ఆడోలో దింపుతాడు, కానీ పని చేయకుండా చెప్తాడు. ఏమి లేదు, పొద్దుగాల పోతారు, బస్సు ఎక్కుతారు, తిరుగుతారు. ఇక ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఏది లేదు, వాడు చేసింది ఏం పని లేదు. పోయి హైదరాబాద్లో పోయి కావాలి బిల్డింగ్లు లేని వాళ్ళకి కూలగొట్టుడే, కానీ ఏం లేదు, వేస్ట్. ఏదో అనుకున్నాం కానీ అంత వేస్ట్. బోనస్ ఇస్తారా? బోనస్ బోనస్ లేదు, ఏది లేదు. ఇంకా మేము ఏమన్నా ఇస్తే తీసుకుంటారు కావచ్చు, అంతకు తప్ప వేస్ట్. అది ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏం లేదు, ఏముంది, ఏం లేదు. ఇక అందరు కథం ఆశ జాలిస్తారు. ఇక వీళ్ళు గింతే, ప్రభుత్వమే గింత. ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ చేతులు ఉన్నది. ఇక గాలతో మాట్లాడి కొంచెం ఇక్కడ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వడ్లు ఆరబోసిరు. చాలా చోట్ల మనం చాలా దగ్గర నుంచి అడుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడ కూడా వడ్లు ఇంకా కొనుడు స్టార్ట్ చేయలేదు, బోనస్ ఇస్తలేరు అని చెప్తారు. నువ్వు చెప్పమ్మా, ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? 1 year అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అన్ని చేసిండా? ఏమీ లేదు. ఇది వరకు రైతు బంధు లేదు, ఇది రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ లేదు. ఈ రెండింటికి ఎన్ని రోజులు సొంత ఆశ పడితే ఆయన చెప్పుడుకు వస్తాయి, ఇక వస్తాయి, ఆగస్తాయి అని. ఇక లేవు, ఆగలేవు. ఫ్రీ బస్ ఇచ్చిండు కదా. ఫ్రీ బస్ ఇస్తే మేము 6 నెలలకు ఒక్కనాడు కూడా పోం బస్సుకు. మా ఊరికి బస్సే లేపా, మేము ఎట్లా పోతాం? మా ఊరికి బస్సే లేదు. ఏ అయ్యారంటే బదిలాడి బండి మీద పోవుడే, బస్సులు రావు. ఆడిదాకా పోతే ఎన్నడికో ఒక్కనాడు ఎందుకు పోతాం? మేము పని చేసుకుంటాం, ఊరికి ఎందుకు పోతాం? జాబులు చేసేటోళ్ళు, టీచర్లకు అది ఉపయోగపడుతుంది. మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు ఏం ఉపయోగపడుతుంది? బస్సు ఫ్రీ పెడితే ఇంత రుణమాఫీ వేసినా బతుకుతాము, ఇంత రైతు బంద్ వేసినా బతుకుతాము. ఆ బస్సు మాకేం ఉపయోగపడతలేదు. మాకు 24 గంటలు మా ఊరికి బస్సులు లేవు, మేము బస్సులలో పోయేది లేదు. ఎప్పటి నుంచి పెట్టిర్రమ్మా ఇక్కడ వడ్లు? ఎన్ని రోజుల నుంచి ఉన్నారు?
ఇప్పుడు 10 రోజులు అవుతుంది కొనలే కొనలే, గవర్నమెంట్లు కొనలే, ఇక పాడుతున్నాం. ఏం లేవు. ఎట్లయింది సంవత్సరం అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సంవత్సరం అయితే మాకు ఎలాంటి లాభం లేదు, ఏం లేదు. అరిసిరావు ఉన్నప్పుడన్నా అటో ఇటో వచ్చినప్పుడు పోయినప్పుడు ఈ రైతులకు మంచి చేయడానికి చేసిండు, సిద్దిపేట జిల్లా మంచిగా చేసిండు, కానీ మాకు ఎలాంటి ఉపయోగాలు లేవు ఈ గవర్నమెంట్ వచ్చింది. రైతు బంధు పడ్డదా అమ్మ రుణం? రైతు బంధు వల్లే గ్యాస్ ఇస్తారా ఫ్రీ? గ్యాస్ పెరిగింది, 930 కడితే గ్యాస్ ఇస్తాడు. మళ్ళీ 400 పడితే ఏంటంటే అవి 326 రూపాయలే పడుతున్నాయి. పింఛన్లు టైంకి వస్తలేవు, ఎవ్వి టైంకి వస్తలేవు. రేషన్ కార్డు పుట్టకన ఇప్పుడు నాకు ఒక ఆయనకి బియ్యం వస్తాయి, కొడుకుండే కోడలుండే వచ్చేటి చిటుక్కున కొట్టేయబట్టి మరి వచ్చేటి ఎక్కిస్తలేరు. ఏం చెప్తావు నువ్వు? సీఎంకి చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? ఏం చెప్తా సీఎంకు? రైతు బంధు వేయాలి ఖచ్చితంగా అని చెప్తా. రైతు బంధు వేయాలి. ఆయన ఉన్న 5 ఏళ్ళు ఖచ్చితంగా వేసిండు. ఈ పంటలకైతే తెచ్చుకొని మందు బత్తాలు గడ్డి మందు అవి తెచ్చుకొని పెట్టుబడులు చేసుకున్నారు. ఉన్నోళ్ళము అంతా ఏదైనా చేసుకుని అది లేదు ఇది లేదా 2 ఫసలు వాయ్. పింఛన్లు 4000 ఇస్తారని ఇంకా 4000 కూడా ఇస్తలే. పింఛన్ అవే 2000 ఇస్తాడు, ఆ 2000 కూడా టైంకి ఇస్తలేడు. నమ్మినాం రేవంత్ రెడ్డి, నమ్మే వరకు కొంప ముంచాడు. ఏం చేసినావు? నమ్మిన వరకు కొంప ముంచాడు. అయితే అనుకుంటాం కదా ఒకసారి, ఇప్పుడు ఒకసారి నీకు కైకిలో వస్తాయో నేను 10 రూపాయలు ఎక్కువ నీకు రాయేమా, అట్లే చేసినాం. చేతకి ఇట్లా ముస్తాడు మళ్ళీ వస్తాడా? ఇక మళ్ళీ ఎప్పటి వరకు ఎక్కిస్తాడు. 4000 ఇస్తాడు, 4000 ఇస్తాడు. కనీసానికి పింఛన్ టైం కొన్ని ఇస్తాడు, ఉన్న పింఛన్ అని ఇస్తాడు. ఉందా అమ్మ నీకు రుణమాఫీ అయిందా? రైతు బంధు కాలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు లేదు, ఏది లేదు, ఏది పడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి మాకు మంచిగానే, రైతు బంధు అన్న పడ్డది. నీ పేరు చెప్పమ్మా. కనకవా. ఇంకా ఇక ఇబ్బంది అవుతుంది వడ్లకు. ఇక ప్రైవేట్ కొంటే గట్లన్న పట్టది 18, 19. ఇక మనం గవర్నమెంట్ కొనుక్కుంటే 23, 30, 40 అమ్ముతాయి గవర్నమెంట్. మరి ఇక తిప్పలు అవుతుంది, వానకు భయం అవుతుంది, వర్షానికి పొద్దాక కోతులు, తెల్లందాక పందులు. ఇక వర్షం పడుతుందని ఇక ఇబ్బంది పడుకుంటూ ఉంటున్నాం. ఇబ్బంది అవుతుంది మాకు. అందులో ఏం లాభం ఉంటుంది? అటన్ని కాంట పెడతలేరు అయ్యి, అటన్ని ఇటన్ని ఇబ్బంది, అటన్ని పోతాను ఇటన్ని పోతాను, ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ఎట్లుంటే గిట్లనే లేట్గానే స్టార్ట్. ప్రతి సంవత్సరం మంచిగా అయింది, మంచిగా చేసిండ్రు. హరీష్ రావు ఉన్నప్పుడు మంచిగా చేసిండు. ఇక ఇప్పుడు ఇక ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక ఇప్పుడు అది రైతు బంధు పడతానని అవి పడతలేవు. ఇప్పుడు 2 పోయినాయి, 2 మాటలు వేసేది 2 మాటలు పోయినాయి. ఇవరకు కూడా ఎత్తలేరు. ఎంత ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటారు కొనుడు? ఎవరు ముందుకు వస్తలేరు, ఎప్పుడు చాలు చేస్తారు. మరి అన్ని రోజులు ఎట్లా ఉంచుకుంటారు? ఇక అది ఇక చూసి ఇక ప్రైవేట్ అమ్ముకుంటాం. ఏం చేద్దాం మరి? ఎన్ని రోజులు ఉంటాం? ఒక్కొక్కరు నెలకు అని ఉంటాను ఈడ. మీరు ఎన్ని రోజులు అయిందమ్మా తెచ్చి? నేను వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కావాలంటాను. పొద్దుగాల వస్తారా, సాయంత్రం పోతారా? నువ్వు చెప్పమ్మా, ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం బాగలేదు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి సౌకర్యం లేదు మాకు. మన హరీష్ రావు సార్ ఉన్నప్పుడు అన్ని మంచిగానే చేసిండు, అన్ని మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు ఆయన లేనందుకు, వీళ్ళు వచ్చినందుకు మాకు అన్ని కష్టాలే. దేనికి మంచిగా, అన్నిటికీ రేట్లు ఇది అది అన్ని బాధలే ఉన్నది. మస్తు కష్టం ఉన్నది మేడం మాకైతే. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మా? ఉన్నాం 10-15 రోజుల నుండి ఉన్నాం. అయినా అయితే లేదు. ఇక ప్రైవేట్ వాళ్ళకే ఇస్తున్నాం. ఇక అని ఇక పోతలేవని ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చుకుంటాం. లాస్ కదా అమ్మ ప్రైవేట్? లాస్ అంటే ఏం చేద్దాం మేడం? ఇక వచ్చుడు ఈడ వానల ఇట్లా అట్లా తిప్పల పడే కన్నా ఇక లాభమో లాస్ అని అటే ఇస్తున్నాం. ఇక మస్తు ఇబ్బందే ఉన్నది మేడం. రైతు బంధు వస్తుందా అమ్మ? లేదు మేడం, ఇక 2 సార్లు అయిపోయినాయి. రైతు బంధు లేదు, ఏం లేదు. ఇవ్వాలంటావా ఇవ్వద్దంటావా? ఇవ్వాలని అంటే ఇస్తేనే లేకపోయా. ఇక మనం ఏమన్నా వాళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకొచ్చేది ఉన్నదా మేడం? ఇస్తేనే లేరు. ఎన్ని చెప్పినా కానీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని అంటే ఏది ఇచ్చుడు లేదు, చేసుడు లేదు. ఏం చెప్తావమ్మా? ఏమన్నా చెప్తావా కాంగ్రెస్ గవర్నమెంట్ కు? సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పాలంటే ఇక చెప్తే ఇక ఏమున్నది మేడం? చేస్తే ఏమన్నా చేస్తుండ్రా? ఈ చెత్త ఆ చెత్త అన్ని రుణమాఫీలు అన్నాడు, అన్ని అన్నాడు, ఏం చేయకనిపోయి ఏమున్నది మేడం? ఇంకా ఏం చెప్పినా ఇక ఈ చెత్త ఆ చెత్త అనే చేసేదాకా చేస్తనే లేకపోయి అదే బాధలో ఉన్నాం. ఏం చేస్తలేడు. అయితే అంటాడు. పిల్లల పెళ్లిళ్ళు చేస్తే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇది అంటాడు, అది అంటుంది. అది లేదు, ఇది లేదు, ఏం లేదు. అన్ని బాధలు పడుకుంటూ ఉన్నాం మేము. అప్పుడైనా ఇక మన డెలివరీ అయితే, మా బిడ్డ డెలివరీ అయితే మన కేసీఆర్ కిట్టు ఇది అది అన్నీ వచ్చినాయి. మొన్న మా బిడ్డ డెలివరీ అయితే మన ఇక ఏదో ఎట్లా పోయినా మాటనే వచ్చినాం. పైసలు ఇబ్బంది పడుకుంటా
ఏం లాభం లేదు మేడం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంత అయం భయమే ఉన్నది, కానీ బతుకు తెరు మీద అయితే ఆశ చచ్చిపోతుంది. ఇక ఏం బతుకు తెరు మీద ఏం ఆశ లేదు మేడం. మీ పేరే? మా పేరు ముత్యాలు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు వ్యవసాయం? నేను ఒక 15 years నుంచి చేస్తాను. 15 సంవత్సరాలు. ఉండదా ఇట్లాంటి పరిస్థితి? లేదండి, ఎప్పుడైనా మాకు చాలా రోజులు కేసీఆర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు తొందరగా కొనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అసలు ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం స్టాక్ అయిపోయిన వడ్లు ఎవరు కొనక మేము తడుస్తూ ఉన్నాయి, ఎండ పెడతా ఉన్నాం, తడుస్తూ ఉన్నాయి, ఎండ పెడతా ఉన్నాం. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు అందరికి. మాకు ఎండ ఇట్లా ఓసిపోతున్నాం, ఎప్పుడైనా వర్షం పడగానే మళ్ళీ తడుస్తున్నాయి, మళ్ళీ ఎండ ఓసుడు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజుల నుంచి పోతారు? 10 రోజులు 15 రోజులు అవుతుంది మేడం కోసి కూడా. ఎప్పుడు కొంటారో తెలియదు. తెలియదు అసలు స్టార్ట్ ఎప్పుడు చేస్తారని కూడా చెప్తలేరు. అడిగిన మార్కెట్లో పోయి అడిగితే కూడా ఇప్పుడు ఏం లేదు, ఇంకా టైం పడతా అంటారు. ఏంది ఇప్పుడు వడ్లు కొనుడు కాలేదు, ఎట్లా మరి ఇట్లా? మరి కొనుడు కాలేదు, ఏం చేయలేదు, మాకు రైతు బంధు ఏది లేదు, మీరు పడతలేరు, మరి ఇట్లా ఏం చేయమంటున్నారు మాకు? మరి తెచ్చి ఇస్తే రైతు బంధు పెడితే మేము అది పెట్టి ఇస్తాం కదా, పెట్టుబడి ఇస్తే పెడతాం కదా మేము. పెట్టుబడి ఇవన్నీ మేము ఎట్లా చేయాలి? మాకు ఓతలేదా, వాడు మళ్ళా ఆ ఉన్నోడు ఇస్తలేడా, మిత్తిలు కడతలేక వస్తున్నాం మరి మేము. ఇగో ఎండల గాడికెళ్ళి రావాలి, ఎడబోయాలి, తున్నాలి, చెయ్యాలి, మీకు కొలవాలి. ఎట్లా చెప్పును మై కలుపుకు ఉళ్ళు అవి ఇవి మాకు ఇబ్బంది అవుతుందమ్మా. ఏం చేస్తారు మీరు మరి? ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చేయబట్టి? ఈత చేయబట్ట ఇప్పుడు నెల 15 దినాలు అవుతుంది. మరి ఏం చేయమంటున్నాం మమ్మల్ని? మా రెక్కలు దాను పోగు అవుతున్నాయి చేయబట్టికి. జ్వరాలు వస్తున్నాయి, దమ్ము ఇగో దమ్ము వస్తుంది, దుంతుంది. ఎట్లుంది ఏంది? ప్రభుత్వం మంచిగా లేదు. టీఆర్ఎస్ ఉండగా బాగుంది. కరెంటు పుల్లు ఉంది, చిల్లరాల్లో నీళ్ళు ఉన్నాయి. నా జాగా భూమి 4 ఎకరాలు ఉంటే మొత్తం పోయింది. పోతే అన్న కవులు పట్టుకొని చేసుకుంటే నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు. నా భూమి జాగా ఏం లేకుండా 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోయింది. కేసీఆర్ ఉండగా ప్రభుత్వం మంచిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పాడైపోయింది. రేవంత్ రెడ్డి పోయేదాకా రైతులు బాగుపడరు, రైతులు నాశనం అవుతారు. ఉట్టిదే పరిపాలన అది. రైతులు నాశనమై పరిపాలన రేవంత్ రెడ్డి దిగిపోయేదాకా బాగుపడదు. అది కథ. ఏం లేదు, రైతులను మాత్రం నాశనం చేస్తుండే. ఇప్పుడు నాది పోయింది, గిన్నో ఉన్నలో చేసుకొని బతుకుదామంటే కరెంటు లేదా, నీళ్ళు లేవా, ఏం చేస్తాం బతుకుతాం? ఇంకో 5 ఎకరాల మగజొన్నలు ఏం వెళ్తుంది? ఇంత పెట్టుబడి కూడా లేదు. ఇవి గిట్టుబాటు ధర లేదా, మళ్ళా అది గిట్టుబాటు ధర చెప్తలేడు, అవి పోతలేవు, కొంటలేరు. ఇక ఈ బొకరిగాళ్ళు వచ్చి ఎంత కడితే అంతకి ఇస్తున్నాం, పోతున్నాయి, అయిపోతున్నాయి. ఇంకేముంది, ఇక అంతే కథ. నష్టం కాదు మొత్తము రైతు నష్టము. రైతు ఎట్టి రైతు నష్టం. ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను మీరు? నేను వ్యవసాయమా ఎన్నేళ్ళ నుంచి అంటే లెక్క ఉన్నది, అది వస్తూ చేస్తున్నా. ఇట్లాంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు లేదు. ఎప్పటి నుంచి అంటే ఎన్టీ రామారావు కాలం నుంచి నాకు జర గుర్తు. ఎన్టీ రామారావు అప్పటి నుంచి నాకు జర గుర్తు. ఈ కాలము ఇంత పూర్తయితే ఎవరు చేయలేదు. ఒక రాజశేఖర రెడ్డి కొంత చేయబోయిండు, మంచిగానే చేయబోయిండు, కానీ ఆయన ఆడికే ముగించిండు ఆయన కథ. ఇక ఆడికి పోయిన నుంచి చంద్రబాబు నాయుడికి ఇదే కథ, ఈ రేవంత్ రెడ్డికి ఇదే కథ. కేసీఆర్ వచ్చినాకనే మంచిది అయింది. అయినా రేవంత్ రెడ్డి ఉద్యమకారుడే ఎందుకు అవుతాడు మేడము? ఉద్యమకారుడే కాదు, ఉద్యమం చేసిన వాళ్ళం రైతులతో పాటు కేసీఆర్ చేసిండు. 20 రోజుల సాగు బతుకులో ఉండి తీసుకొచ్చిండు కేసీఆర్. ఇవాళ నాకు మోడీ ఇచ్చిండు, నా సోనియా గాంధీ ఇచ్చింది, మేము ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తుండు. రేవంత్ రెడ్డి అప్పుడు ఆడున్నాడు, చంద్రబాబు సంకలు ఉన్నాడు గన్ను పట్టుకొని. అప్పుడు ఏడున్నాడు? ఇప్పుడు నాది తెలంగాణ, నాది ఏన్నో చూపిమా నాయన రేవంత్ రెడ్డిని. రైతులందరూ తిరుగుబాటు ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో పాపము ఇండ్లని గూల కొట్టుకుంటా నాశనం చేస్తుండు. వాళ్ళ ఉసురుదాలు కదా, వాళ్ళ గోసదాలు కదా. ముందుగా వాళ్ళకు కట్టించి వాళ్ళని తీసుకుపోయి అని లేచి ఇవి గూల కొట్టుకో ఏమైనా వేసుకోవాలి. వాళ్ళ గోసదాలు కదా, నాశనం అయిపోతాడు, పూర్వించాడు నాయనం. పిల్లలు ఎట్లా, తల్లులు ఎట్లా, వాళ్ళ బియ్యాలు పోయినాయి, వాళ్ళ పుస్తకాలు పోయినాయి, వాళ్ళ బట్టలు పోయినాయి, కూల కొడుతుంటే నాయనం చేస్తుడు. కానొస్తలేదా రోజు వార్తలు చూస్తుంటే? నాయనం చేస్తాడు. అందరూ ఇప్పటికైనా రైతులు కళ్ళు తెరిచి చూడాలి. అది కథ. రేవంత్ రెడ్డి పరిపాలన ఇటుదే. చంద్రబాబు నాయుడు ఏ పరిపాలన చేసిండో రేవంత్ రెడ్డి అదే పరిపాలన చేస్తుండు. కిరణ్ కుమార్ రెడ్డి చూసినాము, రోషే చూసినాము, ఇవన్నీ పోయినాయి. అన్నీ చూసినాం, అన్నీ చేసినాం. కానీ కేసీఆర్ చేసినంత పూర్తి అయితే ఎవ్వరు చేయలే.
నా భూమి మొత్తం పోయింది. పోయినా సరే కానీ నా ఒక్కంది పోతే నా పక్క పంటే 50 ఎకరాలు బతురు. అందులోనే ఎవరన్నా ఒకళ్ళన్నా కావులకో పావులకో తీసుకొని బతున్నాం. బతున్నాం అంతే బతున్నాం. కానీ ఇట్టి పాపం రేవంత్ రెడ్డి ఇది తలుగుతుంది. రైతుల గోస తలుగుతుంది, తప్పకుండా తలుగుతుంది. ఉన్న భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు చేయడా? కేసీఆర్ 2 మాటలు వేసు. డిసెంబర్ అప్పుడు పోయింది, రోని అప్పుడు పోయింది. ఇక ఇప్పుడు ఇది పోతుంది, ఇక పోతుంది. ముంచేస్తాడు. చాలు కాదు, ఒక్కొక్కరిని చూస్తుంటే గోస అనిపిస్తుంది. హైదరాబాద్ దిక్కు చూస్తుంటే ఆడికెళ్ళి పోయి మళ్ళీ ఇడబెట్టిండు కదా, ఇది కోడంగల్ ఆడ కూడా పెట్టిండు. రైతులను ముంచుతాడు మేడం, ముంచుతాడు. ఏదో ఇది ఒక కార్తీ చూతామని ఇప్పుడు చూసిరు వేసిరు కానీ మళ్ళీ వేయరు. ఇక కాంగ్రెస్ అంటే ఇక ఓటే వేయరు, ఇక వేయరు. ఇక కాంగ్రెస్ అంటే ఓటే వేయరు. జ్ఞానం వచ్చింది ఇప్పుడు. మీ మీడియా ద్వారా మేడం కొంచెం అంత షడదంగుతుండ అయిపోయి సంవత్సరం అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం? ఈ సంవత్సరం కోలే 10 సంవత్సరాల కాలం అనిపిస్తుంది. 10 సంవత్సరాల కాలం ఈ సంవత్సరం అనిపిస్తుంది. ఇంకా 4 ఏళ్ళు చేసే వరకల్లా ఇంకా 40 ఏళ్ళ పరిపాలన అవుతుందో మరి ఎంత అవుతుందో ఏం సంగతో. నేను ఇప్పటికీ 65, 66 సంవత్సరాలు ఉన్నా. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ కాలాలు. ఇంతకుముందు ఎవరు చేయలే. ఒక రాజశేఖర రెడ్డి చేయబోయిండు కానీ ఇక అది చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయి ఆగమైంది. కానీ కేసీఆర్ చేసినంత పని అయితే ఎవరు చేయలే, చెయ్యరు కూడా. ఇక ఇట్లా రోడ్ల మీద ఎవరిని కదిలిచ్చినా సేమ్ చెప్తారు. రోడ్లకు 2 వైపులా ఉన్నాయి, అన్ని చోట్ల రైతులు కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలామంది చెప్తున్న ముచ్చట ఏంటంటే చారాణ మందమే అయినా ఇప్పటివరకు పంటలు కోసరు, ఇంకా బారాణ మందం కాలేదు. చారాణ మందం వచ్చిన వడ్లే ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయి, ఇవే కొంటలేరు. ఇంకా బారాణ మందం వడ్లు ఇంకా కొయ్యలేదు, ఇంకా మిషన్లు తెప్పియలేదు, కొయ్యలేదు. ఎందుకంటే ఇవే కొనలేదు కాబట్టి అవి కూడా కోస్తే ఎక్కడ పోసుకోవాలన్న వడ్లు తెలియక ఇంకా అవి కొయ్యలేదు. చాలామంది మాకు తెలిసిన వాళ్ళే వడ్లు ఇంకా కొయ్యలేదు ఇంకా వరి అని చెప్తారు. ఎందుకంటే రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు పోసుకోవడానికి. గవర్నమెంట్ ఇంకా కొనుగోలు కేంద్రాలని స్టార్టే చేయలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు మాకు అని చెప్తారు. దీంతో పాటు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే చాలామంది రైతులకి కోతులు, ఇక్కడ చాలామందికి కోతులు వస్తున్నాయి. పొద్దున్న దాకా అయితేనేమో కోతులు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, అడవి పందులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నింటినీ ఇబ్బందుల్ని తట్టుకోవాలి. ఇంకా ఆ ఇబ్బందులు ఒకటి కూడా కోతులు వస్తున్నాయి, మిగతాయి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని దగ్గర 20 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, కొంతమంది కుప్ప చేసుకొని వెళ్ళిపోయారు. ఇక పొద్దుగాలు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నానికి కుప్ప చేసుకొని మధ్యాహ్నం వరకు ఎండబెడుతురు, మధ్యాహ్నం వరకు ఎండబెట్టి మధ్యాహ్నంకి కుప్ప చేసుకొని వెళ్ళిపోతుర్రు. కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు కూడా చేసుకుంటారు. సాయంత్రం వరకు మొత్తం నేర్పుడు, మళ్ళీ కుప్ప చేసుడు, సంచులు కప్పుకునుడు, మళ్ళీ పొద్దుగాలు వచ్చి చేసుడు. అట్లా ఒక్కొక్క ఫ్యామిలీలో దగ్గర ఇంట్లో అందరూ వస్తుర్రు. 4, 5 చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు కూడా అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇదే పని మీద 20 రోజుల నుంచి ఉంటున్నాము అని చెప్తున్నారు. నిజంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను కనుక గవర్నమెంట్ ప్రారంభిస్తే రోడ్ల మీద వడ్లు ఎందుకు ఉంటాయి, రైతుల పరిస్థితి ఇట్లెందుకు ఉంటుంది? ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.